ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదమా? సో దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇంకేమన్నా ఉంటాయా? సర్వైవల్ ఛాన్సెస్ ఎట్లా ఉంటాయి? దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నేను డాక్టర్ ప్రశాంత్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెచ్పిబి అండ్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ శరీరంలో కల్లా వన్ ఆఫ్ ద మోస్ట్ డ్రెడెడ్ క్యాన్సర్ అనమాట. ఎందుకంటే ఇది మనము తెలుసుకునే వరకే అది అడ్వాన్స్డ్, అంటే స్టేజ్ 2, స్టేజ్ 3, అప్పుడప్పుడు స్టేజ్ 4లో ఉంటుంది అనమాట. అంటే దానికి ట్రీట్మెంట్ అనేది ఉండదు స్టేజ్ 4కి వెళ్ళిపోయాక. సో దీన్ని మనం ఎట్లా నిర్ధారించవచ్చు అంటే జాండిస్, వెయిట్ లాస్, పెయిన్ అబ్డమెన్, వాంతులు అయిపోవడం, లేదంటే మోషన్లో బ్లాక్ కలర్గా రావడం, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అది 40-50 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత వీళ్ళకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉందనేది మనం సస్పెక్ట్ చేయొచ్చు. కరెక్ట్ ఇన్వెస్టిగేషన్స్ అంటే టైంలో సిటీ స్కాన్, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, కొన్ని బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసుకోవడం ద్వారా ఆ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది మనం చూసుకోవచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంది? స్టేజ్ 1, స్టేజ్ 2 ఉన్నప్పుడు సర్జరీ ఈజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. సో సర్జరీ చేస్తే కంపల్సరీగా దీని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే 5 ఇయర్స్ సర్వైవల్ రేట్ విల్ బి మోర్ దెన్ 30-40%. ఎప్పుడైతే స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్ళిపోతుందో 5 ఇయర్స్ సర్వైవల్ రేట్, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా డ్రాస్టిక్గా పడిపోతాయి. స్టేజ్ 4 అంటే వేరే అవయవాలకు పాకిపోవడం అనమాట. ఈ కండిషన్లో జనరల్గా కీమోథెరపీ ఇస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ అవైలబుల్. స్టేజ్ 3 ఉన్నప్పుడు కీమో రేడియేషన్ ఇచ్చి అది కొంచెం సైజ్ గనక తగ్గితే దెన్ వీ కెన్ టేక్ దెమ్ అప్ ఫర్ సర్జరీ. ఇందులో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ సర్జరీ. సర్జరీ ఈజ్ ద బేసిక్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, ఎప్పుడైతే స్టేజ్ 3 కీమో రేడియేషన్ ఇచ్చి మనం దాన్ని ష్రింక్ చేస్తామో ట్యూమర్ని, అప్పుడు కూడా మనం సర్జరీకి తీసుకోవచ్చు. సర్జరీ కూడా ఇది మేజర్ సర్జరీ ఉంటుంది, విచ్ హ్యాస్ టు బి డన్ ఇన్ హై వాల్యూమ్ సెంటర్. ఎందుకంటే దీని రిలేటెడ్ కాంప్లికేషన్స్, దీని రిలేటెడ్ మార్బిడిటీ అండ్ మార్టాలిటీ కూడా సిగ్నిఫికెంట్గా ఉంటుంది.